హలో గైస్, అజయ్ తిరుపతి ఛానల్కి స్వాగతం. నేను మీ అజయ్. తెలుగులో ఫోటోషాప్ ట్యూటోరియల్ పార్ట్ 1కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇలా టెక్స్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు లేయర్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అండ్ ఫిల్ అంటే ఏంటి, ఒపాసిటీ అంటే ఏంటి, వాటి గురించి పార్ట్ 1లో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఇమేజ్ని ఇలా ఏ విధంగా ఎడిట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, నేను ఒక ఇమేజ్ అయితే ఓపెన్ చేశాను, అది లాక్లో ఉంది. ఓకే, ఇప్పుడు సెలెక్షన్ టూల్ అనేది తీసుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు, లేదంటే లాసో పెట్టుకోవచ్చు. నేను రెక్టాంగిల్ పెట్టుకొని జస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ షేపు జస్ట్ ఆ ఆబ్జెక్ట్ ఎక్కడైతే మనకి అవసరమో అక్కడ నేను రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి సెలెక్షన్ అనేది అయిపోతుంది అనమాట ఇలాగా. దాని తర్వాత Ctrl+J పైన క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ చూసారంటే న్యూ లేయర్ సెలెక్ట్ అయిపోయింది. అండ్ PNG ఫార్మాట్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి మనకి ఇలా ట్రాన్స్ఫామ్గా ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ని తీసుకొని ఇక్కడ అలోన్ అని మీ ఇష్టం వచ్చిన నేమ్ అయితే మీరు ఇవ్వచ్చు. నేనైతే అలోన్ అని ఇచ్చాను. ఓకే, అలోన్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ కింద ఇంకొక లేయర్ని మనం కాపీ పేస్ట్ చేయాలి. దానికోసం ఏం లేదు, ఆల్ట్ కీ ప్రెస్ చేసి అలోన్ పైన క్లిక్ చేసి ఇది కింది డ్రాగ్ చేసి ఇక్కడ వదిలినట్టయితే మనకి ఇంకో కాపీ లేయర్ అనేది ఫామ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ అలోన్ లేయర్ ఉంది కదా, దానిపైకి వెళ్ళి ఫిల్ సెలెక్ట్ చేసుకొని 0 చేసేయండి. ఆ తర్వాత ఏంటంటే బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి స్ట్రోక్ అని ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేశారంటే మనకి స్ట్రోక్ అనేది సెలెక్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం, కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. నేనైతే వైట్ పెట్టి ఇక్కడ సైజ్ అనేది డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, 15 ఇచ్చి ఓకే పైన క్లిక్ చేశాను. ఇప్పుడు సపోజ్ మీరు జస్ట్ దీన్ని మూవ్ చేశారంటే ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రమే మూవ్ అవుతుందన్నమాట. లేదు ఈ 2 లేయర్స్ నాకు మూవ్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఉన్న కాపీ లేయర్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ కీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఉన్న కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ లింక్ లేయర్స్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ 2 లేయర్స్ అనేది లింక్ అయిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు మూవ్ చేసినట్టయితే 2 లేయర్స్ మూవ్ అవుతాయి, ఒక లేయర్ అనేది మూవ్ కాదు. ఇప్పుడు మనం లేయర్స్ అంటే ఏంటి, ఆ లేయర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి వాటి గురించి తెలుసుకుందాం. ఇది లేయర్స్ ప్యానల్ అంటారు. ఇన్ కేస్ మీకు లేయర్స్ ప్యానల్ కనపడకుంటే ఇక్కడ విండోలోకి వెళ్ళి లేయర్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ప్యానల్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు లేయర్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేను ఫస్ట్గా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ లేయర్ అనమాట. అంటే ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఏదన్నా ఒక ఇమేజ్ని డ్రా చేశాను అనుకోండి, దానికి ఏదో ఒక బ్లాక్ కలర్ ఇస్తాం. ఇది ఒక లేయర్. మనకి ఈ లేయర్ ఎందుకు కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్ లేయర్కి పైన మనం వేసాం కాబట్టి ఈ లేయర్ అనేది కనపడుతుంది. ఇన్ కేస్ రెక్టాంగిల్ అనేది బ్యాక్గ్రౌండ్ లేయర్ కానీ బ్యాక్ సైడ్ వేసినట్టయితే మనకి ఆ లేయర్ కనపడదు, ఎందుకంటే అది ఓవర్ రైట్ చేసేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏ లేయర్ అయితే ఉందో ఆ లేయర్ మాత్రమే మనకు కనపడుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది కదా, నేను ఇంకొక లేయర్ క్రియేట్ చేసి ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. దానికి ఏదన్నా ఒక రెడ్ కలర్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ ఎందుకు కనపడుతుంది మనకి, ఎందుకంటే లేయర్స్ ప్యానల్లో మనకి ఇది ఫస్ట్ ఉంది కాబట్టి మనకి ఇది కనపడుతుంది. ఇంకా సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ఫర్ సపోజ్ రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాం. మీరు ఏదన్నా బట్టలు సర్దుతూ అంటారు కదా, బట్టలు సర్దేటప్పుడు మనం ఏం చేస్తాం, కింద నుంచి ఇలా పేర్చుకుంటూ వస్తాం అనమాట, ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు మనం ఫస్ట్ చూడగానే కనపడే డ్రెస్ ఏది, ఇది. ఇవన్నీ కనపడవు, ఉంటాయి బట్ కనపడవు, ఎందుకంటే ఇది ఇవన్నిటిని ఓవర్ రైట్ చేసేస్తుంది అనమాట. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే అనమాట. మనకి ఏదైతే లేయర్ ఫస్ట్లో ఉందో అది మాత్రం మనకి కనపడుతుంది. నెక్స్ట్ ఉండే లేయర్స్ అన్నీ ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్తుంటాయి, ఉంటాయి
మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక డ్రెస్ అనేది పక్కకు వచ్చేసింది అనుకోండి, ఇలా పక్కకు వచ్చింది, మీకు అది కనపడుతుంది, బట్ మీరు దీన్ని పూర్తిగా చూడగలుగుతారు, దాన్ని చూడలేరు, ఎందుకంటే అది దీని కిందనే ఉందన్నమాట. అలా మనకి లేయర్స్ కూడా అలాగే వర్క్ అవుతాయి. మనకి ఈ లేయర్స్ ప్యానల్లో ఫస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది విజిబిలిటీలో. నెక్స్ట్ ఉండే లేయర్స్ అన్నీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంటాయి, అలా అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్కేస్ అర్థం కాకుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ యా, ఇది లేయర్స్ గురించి.